supplementary. Sir, thank you, sir. Honorable Minister. గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి అధ్యక్ష, బలైన వర్గాలకు సంబంధించి ప్రత్యేకించి 11,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ 2,400 కోట్లు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. కొంత ఖర్చుకు సంబంధించిన విషయం లోపల ఇంకా ప్రభుత్వం వాటి యొక్క అమలుకు సంబంధించినటువంటిది జరగాల్సినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కాక వారు 2-3 ప్రశ్నల్ని వారు మాట్లాడినారు. ఉదాహరణకు విదేశీ విద్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం 300 మందికి మాత్రమే ఇస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 700కు పెంచి గత సీజన్ నుంచి 700కు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందులో పిసిసి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచనతోటి 300 డబల్ కంటే ఎక్కువగా 700కు చేయడం జరిగిందనే మాట వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈరోజు దాదాపు 100 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష. అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కూడా ఒకటి, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒకటి. ఆ విధంగా దాదాపు 200 కోట్ల అంటే ప్రతి 50 కోట్లు ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినట్టయితే 100 చొప్పున 5,000 కోట్ల పైన బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి మరి హాస్టల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. అదే కాక బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ కులవృత్తులకు సంబంధించి వాస్తవంగా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక తీసుకొని రాజీవ్ యువ వికాసం కింద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. కొన్ని కారణాల వల్ల దాని కొంత అప్లికేషన్ల ప్రక్రియ జరిగిన తర్వాత ఆగిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయి. క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన బ్యాక్వర్డ్ క్లాస్కు లాభం చేయాలి, న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. కొంత గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నేను ఇప్పుడు మళ్ళీ అది కారణం అని చెప్పడం లేదు, కానీ గతంలో వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా 2,400 కోట్లు చేరినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ 10 సంవత్సరాలు లెక్క తీస్తే మొత్తంగా చెప్పారు మేము కూడా చెప్పాలి, మనం కూడా చెప్పాలి. 10 సంవత్సరాల్లో చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా మనం ఇంకా చేయాలి. నేను గౌరవ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న కూడా సభలో మనకు చర్చ వచ్చిన రోజు తప్పకుండా తమరికి విజ్ఞప్తి చేసినాం. గౌరవ కౌన్సిల్ చైర్మన్గా ఒకసారి అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం తరఫునే తొందరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి అందులో తీసుకోవాల్సినటువంటి చర్యలు, కేటాయించబడ్డ బడ్జెటు, ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి, ఇంకా ఖర్చు చేయాల్సినటువంటి అవసరాలు, ఇంకా తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి తప్పకుండా ఒక ప్రణాళిక తీసుకుంటాం. నేను మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నా, నేను ఒక బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్. సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి విధానం ప్రభుత్వంలో ఇంక్లూజివ్నెస్గా మాది పార్ట్ ఆఫ్ పార్షల్గా మేము తీసుకొని పోతాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి, బ్యాక్వర్డ్ క్లాస్కు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి రానివ్వం. మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా సానుకూలంగా అటువంటి అంశం తీసుకెళ్ళినప్పుడు అలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతారు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి చెప్తా ఉన్నాను. మేము కళ్యాణ లక్ష్మిని కూడా అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వం తరఫున 0 కేసు అంటే పెళ్లి చేసుకొని అప్లికేషన్ వచ్చిందంటే అది బడ్జెట్లో కేటాయిస్తే పెళ్లి చేసుకోకపోతే కూడా పైసలు ఇచ్చే కేసు, అది స్కీమ్ కాదు అధ్యక్ష. మీ దగ్గర కూడా గౌరవ శాసనసభ్యులు సంతకాలు పెట్టి పంపిన తర్వాత 1 నిమిషం కూడా ఆలస్యం లేకుండా, పెండింగ్ అనేది లేకుండా కళ్యాణ లక్ష్మి గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ జరుగుతుంది అధ్యక్ష. నేను మొన్న కూడా మా అధికారులు వచ్చి కొంత అప్లికేషన్ ప్రాసెస్లో జిల్లా అధికారులు నేను మీ ద్వారా కూడా కోరుతాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే వేదిక సభలో ఉన్నారు. జిల్లా యంత్రాంగం కొంత ప్రతిపాదనలు పంపడంలో ఏమైనా జాప్యం జరుగుతుండొచ్చు. శాసనసభ్యుల సంతకాలతోటి అక్కడ రెవెన్యూ అధికారుల వెరిఫికేషన్ తర్వాత పంపినట్టయితే గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ అవుతుంది. కళ్యాణ లక్ష్మికి సంబంధించిన కేటాయించిన బడ్జెట్లో ఎక్కడ జాప్యం లేదు అనేటువంటి మాట మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. ఇంకా కాటమయ్యకు సంబంధించి కూడా చాలా కిట్స్ ఇచ్చినాం. వాటికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంది, అది తయారవుతూ ఉన్నాయి. 10,000 చొప్పున కిట్టు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ, తప్పకుండా మరొకసారి నేను మిమ్మల్ని గౌరవ సభ ద్వారా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం లోపల ఈ ప్రభుత్వం పూర్తిగా
అందుకోసమే ఇవాళ కుల సర్వే చేసింది. కుల సర్వే ప్రకారంగా ఒక దానికి ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక మీద కూడా చాలాసార్లు సందర్భాల లోపల సమావేశాలు ఏర్పరచుకున్నాం. ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఏ విధంగా ఏ స్కీమ్లా ఎవరిని మనం ఆ కమ్యూనిటీ బ్యాక్వర్డ్గా ఎట్లా ఉన్నారు ఎట్లా తీసుకురావచ్చు అనేది చూసినాం. అందులో కూడా అన్నింటికీ మూలం విద్యనే. విద్య ఉన్నట్టయితే కులాలకు అతీతంగా ఎదిగగలిగేటువంటి సందర్భం ఉంది. కాబట్టి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా గురుకులాలను పటిష్టవంతం చేయడం కావచ్చు, గురుకులాలకు సంబంధించిన మెనూను ఛార్జెస్ పెంచడం కావచ్చు, వాళ్ళకు పేమెంట్ కూడా గతంలో చాలా కాలంగా పెండింగ్ ఉండి బిల్డింగ్ల కిరాయి కట్టకపోతే బిల్డింగులు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. దాని నుంచి ఈరోజు పేమెంట్ ఎప్పటికప్పటికి క్వార్టర్లీ క్లియర్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఆపరేషనల్ ఇబ్బంది లేకుండా అడిషనల్ కొంత ఇన్వెస్ట్మెంట్ అడిషనల్ అదర్ స్కీమ్స్కు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంటో లేకపోతే లోనింగో లేకపోతే వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇష్యూలో కొంత ఉండొచ్చు. కానీ అది కూడా రాజీవ్ వికాసం ద్వారా మేము ఆ రోజు పరిష్కారం అయితే అనుకున్నాం. కొంత ఈ జాప్యం జరిగినా తప్పకుండా మరొక్కసారి మీ ద్వారా గౌరవ సభ్యులకు అందరికీ కూడా తెలియజేస్తాను, ఈ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. దానికి సంబంధించి త్వరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం పక్షాన తప్పకుండా ఒక దిశానిర్దేశం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో ఖర్చు, రాబోయే బడ్జెట్లో కేటాయించడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా తప్పకుండా గౌరవ సభ్యుల సలహా సూచనలు తీసుకొని ముందుకు పోతాం. ఎక్కడ కూడా ఏ అంశం లోపల కూడా అటు హాస్టల్స్కి సంబంధించినటువంటి ఫుడ్ కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది. మిగతా అన్ని పేమెంట్స్ ఇష్యూ లోపల కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోయే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్కు సంబంధించిన ఇష్యూ లోపల స్పెషల్ కన్సన్ట్రేషన్ ఉంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తాను. ఆనరబుల్ మెంబర్ షార్ట్ క్వశ్చన్. సార్, ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని చెప్తా ఉన్నారు సార్. నేను చెప్తుంది ఆ కట్లు ఇప్పుకుంటే కదా సార్ మా దగ్గరికి ఏమన్నా వచ్చేది. మీరు